రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరి సహకారాలు ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఇప్పటికే వేములవాడలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఇక రాజన్న ఆలయంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. భీమేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక అందరి సూచనలతోనే ఆలయ అభివృద్ధి కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఆలయ విస్తీర్ణకు సంబంధించి జరుగుతున్న క్రమంలో భక్తులకు అర్జిత సేవలను కల్పించే క్రమంలో ఇక్కడ వారికి ఇబ్బంది కలగకుండా చూడడానికి ఈరోజు భీమేశ్వర ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రులను తీసుకొని పోవడానికి ఇక్కడ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి స్వామివారి సన్నిధిలోకి వచ్చి కళ్యాణం జరిపించుకున్న వారికి కళ్యాణ మండపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ నిర్మాణం, అభిషేకం స్వామివారికి చేసుకునే వారికి ఇబ్బంది తలెత్తకుండా అభిషేక మంటపాలు, సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారి షెడ్యూల్ నిర్మాణం చేసే కార్యక్రమం, స్వామివారి సుమారు 3,44,00,000 రూపాయలు వెచ్చించి ఈరోజు ఈ భీమేశ్వర ఆలయ అభివృద్ధి, ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఫౌండేషన్ స్టోర్స్ ఇప్పుడే భక్తుల సమక్షంలో, పట్టణ ప్రముఖుల సమక్షంలో బ్రాహ్మణోత్తముల మంగళ వాయిద్య పూజల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య మనం అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారి భీమేశ్వర స్వామి ఆజ్ఞను తీసుకొని, రాజన్న ఆజ్ఞను తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేయడం జరిగింది.